ప్రైవేట్ ఫైలో థర్డ్ టాపిక్ చూద్దాం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరిరామ్ నాయక్ ఏసీబీ కస్టడీ కొనసాగుతోంది. 5 రోజుల కస్టడీలో భాగంగా హరిరామ్ ని ఏసీబీ రెండో రోజు విచారించింది. ఏసీబీ తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా హరిరామ్ ని ఏసీబీ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆయా డాక్యుమెంట్లలోని పేర్లు, వారితో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. హరిరామ్ కి పలువురు బినామీలు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు బ్యాంక్ అకౌంట్లు, డాక్యుమెంట్లు, బినామీల పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో కొద్ది రోజుల క్రితం హరిరామ్ నాయక్ ఇళ్లు, బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. దాంతో కళ్లు చెదిరే అక్రమాస్తులు బయటపడ్డాయి. సుమారు 13 కోట్ల అక్రమాస్తులు గుర్తించగా వాటి విలువ బహిరంగ మార్కెట్లో 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ లెక్కన 100 కోట్లకి పైగా అక్రమాస్తులు సంపాదించినట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే హరిరామ్ ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. 5 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించడంతో ఆయన అక్రమాస్తుల గుట్టురట్టు చేసే పనిలో పడ్డారు ఏసీబీ అధికారులు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రంజిత్ సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ టు సప్తగిరి NPS యూనివర్సిటీ. అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ BE, BCA, MBA and MCA for the academic year 2025-26. Enroll now. రంజిత్, ఏసీబీ అధికారుల విచారణలో భాగంగా ఈ రోజు ఎటువంటి విషయాలు బయటపడ్డాయి? అలాగే ఈ రోజు రెండో రోజు కొనసాగుతోంది. ఇంకా 5 రోజుల విచారణలో మనం ఎటువంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది? అంటే రెండో రోజు కస్టడీలో భాగంగా ఏసీబీ అధికారులు హరిరామ్ నాయక్కి చెందినటువంటి బంధువుల పేర్లతో ఎక్కడైతే ప్రాపర్టీలు కూడా పెట్టారో సో వాటన్నిటికీ సంబంధించిన బినామీ వివరాలని కూడా ఏసీబీ అధికారులు రాబట్టారు. ఇప్పటివరకు దాదాపు ఈ ప్రభుత్వ వాల్యూ ప్రకారం 13 కోట్ల ఆస్తులుగా చెప్తున్నారు. కానీ ఇదే బహిరంగ మార్కెట్లో చూసుకుంటే దాదాపు 100 కోట్ల పైగా ఆస్తులు ఆయన కూడబెట్టినట్టు అక్కడ ఏసీబీ అధికారులు చెప్తున్నారు. దీంతోపాటు గజ్వేల్లో 28 ఎకరాలకు సంబంధించినటువంటి స్థలం ఇటీవల కొనుగోలు చేశాడు. ఆ కొనుగోలు చేసేటువంటి క్రమంలో కుటుంబ సభ్యులకు చెందినటువంటి 2 పేరుపైన ఆయన రిజిస్టర్ చేశారు. సో వాటికి సంబంధించిన వివరాలు రాబట్టడంతో పాటు చాలా చోట్ల సిటీలో అనేక ప్రైమ్ లొకేషన్లో కూడా ఆయన కమర్షియల్ ప్రాపర్టీని కొనుగోలు చేశాడు. ఇవన్నీ కూడా అక్కడ కమర్షియల్కి సంబంధించిన కాంప్లెక్స్లు కట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన కమర్షియల్ ప్రాపర్టీని కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశాడు. ఇదంతా కూడా హరిరామ్ నాయక్కి సంబంధించిన సోదరులు కావచ్చు, ఆ తర్వాత బంధువులకు సంబంధించిన వారి పేర్లో కూడా ఆయన ఈ ప్రాపర్టీని కొనుగోలు చేసినట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతోపాటు ఆయన కుటుంబ సభ్యుల పేరుతో కూడా ఆయన పెద్ద ఎత్తున ఆస్తులు కూడా పెట్టారు. భార్య డిప్యూటీ ఏఎన్సీగా ఉంటున్నటువంటి క్రమంలో ఆమె పైన కూడా పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు కూడబెట్టడంతో పాటు కుమారుల పేరుపైన కూడా ఆయన భారీగా ఆస్తులు కూడబెట్టినట్టుగా కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. హరిరామ్ నాయక్కి చెందినటువంటి 3 బ్యాంక్ లాకర్లను గుర్తించారు. ఒక యాక్సిస్ బ్యాంక్తో పాటు 2 SBIకి సంబంధించిన లాకర్లను గుర్తించారు. ఈ 2 లాకర్లను కూడా ఈరోజు బ్యాంక్ సెలవు కావడంతో కూడా ఆయన సోమవారం రోజు స్వయంగా హరిరామ్ నాయక్ని వెంట తీసుకొని ఆయనకు సంబంధించిన బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్నారు. సో ఇప్పటికే అనేక కీలక డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు వాళ్ళ బంధువుల నివాసంలో స్వాధీనం చేసుకున్న తర్వాత ఈరోజు నేరుగా ఆ డాక్యుమెంట్లకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా హరిరామ్ నాయక్ ముందుంచి ఆయన వద్ద నుంచి వివరాలు రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంతోపాటు బంగారం కావచ్చు, నగదు, వారికి సంబంధించిన కుటుంబ సభ్యుల నివాసంలో కొంతమేర నగదు రూపంలో పట్టుబడ్డప్పటికి మాత్రం ఆయన సోదరుల నివాసం కావచ్చు, ఆ తర్వాత బినామీలుగా ఉన్నటువంటి వ్యక్తుల నివాసంలో భారీగా బంగారం, నగదు పట్టుబడింది. కాబట్టి వాటికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఏసీబీ అధికారులు ఆయన వద్ద నుంచి రాబడుతున్నారు. ఆయన కూడబెట్టినటువంటి అక్రమాస్తులు అన్నీ కూడా, ఎందుకంటే ఇద్దరు కూడా విధుల్లో ఉన్నారు కాబట్టి వాటికి సంబంధించిన కుటుంబ సభ్యులు, బంధువుల పేరు మీదనే ఇదంతా కూడా ఈ ఆస్తుల్ని కూడబెట్టినట్టుగా కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. సో హైదరాబాద్లో అనేక చోట్ల మాదాపూర్, నార్సింగితో పాటు ఇటు కోంపల్లి కావచ్చు, ఆ తర్వాత ఎల్బీ నగర్, ఆ తర్వాత బంజారాహిల్స్, ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఆయన చాలా చోట్ల ఈ అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. కాబట్టి వాటికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఆయన వద్ద నుంచి రాబడుతున్నారు. బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేసిన తర్వాత అందులో ఎలాంటి ఆస్తులు కావచ్చు, నగదు, బంగారు రూపంలో వివరాలు బయటపడతాయనేది కూడా కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ రంజిత్.